వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో వరల్డ్లోనే నెంబర్ 1 రీసెర్చ్ యూనివర్సిటీలో 2,00,000కే బీటెక్ అడ్మిషన్ అనేది ఓపెన్ ఉందండి. సో మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అసలు ఎలిజిబిలిటీ ఏంటి, ట్యూషన్ ఫీ ఆల్రెడీ చెప్పాను 2,00,000. సో లాస్ట్ డేట్ ఎప్పుడు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, సో ఎలా అప్లై చేసుకోవాలి, సో ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ఎవరైనా కానీ నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. సో ఈ వరల్డ్స్ నెంబర్ 1 రీసెర్చ్ యూనివర్సిటీ ఎక్కడ ఉందని చాలామందికి డౌట్ రావచ్చు. ఇది ఎక్కడో కాదండి, ఇండియాలోనే ఉంది. సో ఇండియాలోనే ఉన్న ఒక యూనివర్సిటీ ప్రపంచంలోనే నెంబర్ 1 రీసెర్చ్ యూనివర్సిటీ అండి. అంటే ఈ ర్యాంకింగ్స్ అనేటివి రకరకాల పారామీటర్స్ని బట్టి ఇస్తారు. సో దీంట్లో రీసెర్చ్ పారామీటర్ కన్నా మనం తీసుకున్నామంటే సో వరల్డ్లోనే నెంబర్ 1 యూనివర్సిటీ మన ఇండియాలో ఉందండి. దాంట్లో బీటెక్ అడ్మిషన్స్ అనేటివి ఇప్పుడు ఓపెన్ అయినాయండి. సో అవి ఇప్పుడు చూద్దాము. సో ఇది వేరేదేదో కాదండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. సో ఆల్రెడీ మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, ఇది 1909లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇండియాలో నెంబర్ 1 అని చాలామందికి తెలుసు, బట్ వరల్డ్లో కూడా రీసెర్చ్ పరంగా నెంబర్ 1 అండి. సో క్యూఎస్ వరల్డ్స్ ర్యాంకింగ్ తీసుకుంటే 155 అండి. సో క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ అనేటివి ఓన్లీ 500 ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తారండి వరల్డ్లో. సో ప్రపంచంలోని టాప్ 500 ఇన్స్టిట్యూషన్స్కి మాత్రం ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ ఇస్తారు. దాంట్లో తీసుకుంటే 155. మరి వరల్డ్స్ నెంబర్ 1 యూనివర్సిటీ అన్నానంటే రీసెర్చ్ పారామీటర్లో నేను అదే అంటుండేది, ఇట్ ఈస్ నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్. అంటే రీసెర్చ్ ప్రకారం అది నెంబర్ 1 యూనివర్సిటీ. సో మిగతా ఓవరాల్గా తీసుకుంటే మాత్రం 155 ర్యాంక్ అండి. ఇంకా ఇండియాలో తీసుకుంటే నిరిఫ్ ర్యాంక్ వచ్చేసి 1 అండి, నెంబర్ 1. అదేవిధంగా యూనివర్సిటీ ప్రకారం తీసుకున్నా లేకపోతే రీసెర్చ్ పరంగా తీసుకున్నా ఇండియాలో ఇది నెంబర్ 1 అండి. సో ఇప్పుడు ఈ వరల్డ్ ర్యాంకింగ్స్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను. సో మొత్తము 9 ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంక్స్ అనేటివి వచ్చినాయండి. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 ఉంటే అప్పుడు ఎగ్జాక్ట్ ర్యాంక్ అనేది ఇస్తారండి, క్యూఎస్ వరల్డ్ ర్యాంకు. సో 500 కన్నా కానీ ఎక్కువ ఉంటే అప్పుడు బ్యాండ్ ఇస్తారు. సో ఈ ప్రకారము ఎగ్జాక్ట్ ర్యాంక్ వచ్చింది ఓన్లీ 9 ఇన్స్టిట్యూషన్స్కేనండి. వాటిల్లో ఫస్ట్ది వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. అదే మీరు రీసెర్చ్ ప్రకారం కానీ తీసుకుంటే ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది వరల్డ్లోనే నెంబర్ 1 రీసెర్చ్ యూనివర్సిటీ అండి, రీసెర్చ్ ప్రకారంగా. సో ఇప్పుడు దీంట్లో మనకి ఆల్రెడీ ఈ ఆర్టికల్స్ కూడా మీరు చూడొచ్చు. సో ఈ ఐఐఎస్సి అచీవ్డ్ ఏ పర్ఫెక్ట్ స్కోర్ ఆఫ్ 100/100 ఇన్ రీసెర్చ్ సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ తీసుకున్నా కానివ్వండి, లేకపోతే రీసెర్చ్ పరంగా ఇది ఈవెన్ ఇట్ హ్యాస్ క్రాస్డ్ హార్వర్డ్ కానివ్వండి, అదంతా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ప్రిన్స్టన్ కానివ్వండి లేకపోతే ఎంఐటి కానివ్వండి, వాటన్నిటిని బీట్ చేసి రీసెర్చ్ ప్రకారంగా నెంబర్ 1 యూనివర్సిటీలో స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. సో అటువంటి నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్లో మీకు బీటెక్ అడ్మిషన్స్ అనేటివి ఓపెన్ అయినాయండి. సో మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే స్ట్రెంగ్త్ అయితే లిమిటెడే ఉంటుందండి. మీకు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ బీటెక్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనే కోర్సులో అడ్మిషన్స్కి అప్లికేషన్స్ ఓపెన్ అయినాయండి, మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఓన్లీ ఒకే ఒక బీటెక్ కోర్స్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అంటే ఇది సిఎస్సి రిలేటెడ్ బ్రాంచ్ అండి, నేను ఆల్రెడీ చెప్పాను. సో రేర్గా ఉంటుంది, మనకు కొన్ని ఎన్ఐటీస్లో కానివ్వండి లేకపోతే ఐఐటీస్లో కానివ్వండి. సో ఈ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అని ఉంటుంది. సో జనరల్గా సిఎస్సి రాని వాళ్ళు ఇది తీసుకుంటుంటారు. బట్ ఇక్కడ మాత్రము ఓన్లీ బీటెక్ కోర్స్ వీ హ్యావ్ ఇన్ ఐఐఎస్సి బెంగళూరు ఈజ్ బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. సో మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో దీనికి అప్లికేషన్ ఫీ ఎంత అంటే జనరల్ క్యాండిడేట్స్ కానీ, ఓబీసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, వాళ్ళకి 500 రూపీస్ అండి. ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్ అండి. సో లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 20th జూన్ 2023. సో జూన్ 20th లోపల మీరు అప్లై చేసుకోవాలండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. జూన్ 1st అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి, జూన్ 20th లోపల మీరు అప్లై చేసుకోవాలండి. సో ఇవి జేఈ అడ్వాన్స్డ్ బేస్ మీద ఇస్తారు కాబట్టి మీకు జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్ రాగానే ఆ ర్యాంక్ని మీరు అప్డేట్ చేయాలండి. ఈ లోపల మీరు అప్లై చేసుకోవచ్చు. సో అడ్వాన్స్డ్ రిజల్ట్ రాగానే మీరు ఆ ర్యాంక్ అప్డేట్ చేయాలి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఎలిజిబిలిటీ వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ 3 కంపల్సరీగా ఉండాలండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఇంకొక సబ్జెక్టు ఒక లాంగ్వేజ్ ఉంటే ఇంకొకటి ఏదున్నా కూడా పర్వాలేదు. సో ఎంపీసీ మాత్రం కంపల్సరీ ఉండాలి. సో
సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ జేఈ అడ్వాన్స్డ్ 2023 ర్యాంక్స్ అండి. సో అదేవిధంగా నెంబర్ ఆఫ్ సీట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో 52 ఉంటాయి. సో దాంట్లో 40 సీట్స్ ఉంటాయి. ఒక 8 సీట్స్ వచ్చేసి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉంటాయి. అదేవిధంగా 4 వచ్చేసి ఫారిన్ నేషనల్స్కి ఉంటాయండి. సో లిమిటెడ్ స్ట్రెంగ్త్, ఓన్లీ 52 సీట్స్ ఉంటాయండి. సో కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఇక్కడ ఫీ పర్టికులర్స్ కానీ చూసామంటే, సో యాన్యువల్ ఫీ 2 lakhs, యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ. జనరల్ క్యాండిడేట్స్ కానివ్వండి, ఓబీసీ క్యాండిడేట్స్ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానివ్వండి 2 lakhs అండి యాన్యువల్ ఫీ. అదే ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ అయితే ఫీ వేవర్ ఉంటుందండి, ఏం కట్టనక్కర్లేదు ట్యూషన్ ఫీ. మీకు మిగతావన్నీ కలుపుకొని ఇయర్కి 2,20,200 కట్టాలండి. ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ అయితే 20,200 కట్టాలండి. సో అదే ఫస్ట్ ఇయర్ అయితే కొంచెం డిపాజిట్స్ ఉంటాయి, మీకు రీఫండబుల్ డిపాజిట్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా రూమ్ ఆర్ మెస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్తో పాటు డిపాజిట్ ఒక 20,000 ఉంటుంది. అందుకు ఫస్ట్ ఇయర్ మాత్రం 3,200,000 కట్టాలి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ మాత్రం 2,65,200 కడితే సరిపోతుందండి. ఇది జనరల్ కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. అదే ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీకు ట్యూషన్ ఫీ ఉండదు కాబట్టి, సో ఈ ఫస్ట్ ఇయర్ మాత్రం 1,02,000 కట్టాలండి, అంటే రీఫండబుల్ డిపాజిట్స్ ఉంటాయి కదా వాటితోటి. సో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వచ్చేసి 65,200 కడితే సరిపోతుందండి. సో ఎవరికైనా మ్యాథమెటిక్స్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ సైన్స్ కానివ్వండి ఇంట్రెస్ట్ కానీ ఉంటే ఇది చాలా బెస్ట్ అవకాశం అని నేనైతే చెప్తున్నానండి. మీరైతే అప్లై చేసుకోండి, తక్కువ సీట్స్ ఉంటాయి. సో అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ట్రై చేసి ఇక్కడ అడ్మిషన్ అయితే పొందొచ్చండి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ.